చట్టం అందరికీ సమానంగా వర్తించదా? ఈ ఘటన చూస్తే చట్టం అందరికీ సమానంగా వర్తించదు అనక తప్పదు. ఇక మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఈ నెల 13న పోలీసులకు మధ్యంతో రెడ్ హ్యాండెడ్గా ఇరిగేషన్ అధికారులు డిఈ పద్రునాయక్, ఏఈ కిషన్ నాయక్ పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, కథనాలు పలు పత్రికలు, టీవీ ఛానల్లో ఇరిగేషన్ అధికారుల భాగోతం వెలుగులోకి ప్రచారమయ్యాయి. అయితే ఇరిగేషన్ అధికారులపై ఇంతవరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుపోవడంపై ఎల్హెచ్పిఎస్ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు భీమానాయక్ అసహనం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులపై వెంటనే సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇరిగేషన్ అధికారుల ఆగడాలు పెరిగిపోతాయని, అధికారులు ఎందుకు చర్యలు తీసుకెళ్లేదో మానుకోట ప్రజలకు సమాధానం చెప్పాలని భీమానాయక్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేని ఏడాల ఇరిగేషన్ అధికారులపై న్యాయస్థానంలో ప్రైవేటు కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. మానుకోట ప్రజలందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల క్రితం డోర్నకల్ మండల కేంద్రంలో భారీ వర్షాలు వస్తున్నాయి. భారీ వర్షాల సందర్భంగా ఈ జిల్లాలోని అధికారులు మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇరిగేషన్ అధికారులు గత కొన్ని రోజుల క్రితం తన కార్యాలయంలోనే సిబ్బంది మొత్తం మద్యం తాగుతూ, మద్యం సేవిస్తూ దొరకడం జరిగింది. పేపర్లో కానీ మీడియాలో కానీ బాగా ప్రచారం జరిగింది. అది తెలిసిన స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమై స్థానిక కార్యాలయానికి, ఇరిగేషన్ కార్యాలయానికి వెళితే ఆ అధికారులు మొత్తం మద్యం సేవిస్తూ దొరికిపోయారు. దొరికిన వెంటనే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలి. కానీ పేదవాడికి ఒక న్యాయం, అధికారులకు ఒక న్యాయమా? వెంటనే ఆ మద్యం సేవించి ఎవరైతే పట్టుబడ్డారో ఆ అధికారులను పై వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళ లంబడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా